పెద్దలు గౌరవనీయులు మాణిక్రావు గారికి, జైరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి, గులాబీ జెండా ద్వారా తెలంగాణ ప్రజల సమస్యల ఎజెండాను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని వెంటపడాలి, ఆ వెంటపడడానికి అవసరమైనటువంటి నిర్మాణం జరగాలని ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు అన్న హరీష్ అన్న గారికి, పార్లమెంటు మరి అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో ఈరోజు మన ముందు ఉద్యమకారుడిగా నిలబడ్డటువంటి గాలి అనిల్ కుమార్ గారికి, పెద్దలు నరోత్తం గారికి, తన్వీర్ గారికి, దశరథ్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి, మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, స్వప్న భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గుండప్ప గారికి, చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలామంది అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు. పోయినసారి శాసనసభలో మనం అందరం కూడా చిన్న చిన్న ఏమున్నా కూడా అందరం హరీష్ అన్న గారి మాట మేరకు, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవం మేరకు మాణిక్రావు గారిని అందరం కలిసి పెద్ద ఎత్తున మరి మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. కానీ మిగతా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలకి, కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి కొంతమంది లోనై కొన్ని నియోజకవర్గాల్లో మనకు ఓటమి పాలవడం వల్ల ప్రభుత్వంలోకి రాలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఏదో రైతు బంధు 15,000 ఇస్తుంది, పెన్షన్లు 4,000 చేస్తుంది, రుణమాఫీ 2 లక్షలు చేస్తుంది అని నమ్మి చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా, ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా నిలుపుకోలేదని ఈ 100 రోజులు వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైనే పూర్తయిపోయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని దోకబాజీ పార్టీగా ఇలా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిందనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా కార్యకర్తలం ఇంటింటికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా మన అభ్యర్థి బీబీ పాటిల్ను మనం అందరం కూడా 2 సందర్భాల్లో గెలిపించినాం. 2 సందర్భాల్లో మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కరం కూడా ఆయన మనకు డెవలప్మెంట్కు సరిగ్గా చూసుకోకున్నా, మనం గెలవకున్నా, మన దగ్గరికి రాకున్నా, మన భాష వలకకున్నా మరి బీబీ పాటిల్ గారిని మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు గెలిపించడం. కానీ ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ ఇవాళ అందరం కూడా మళ్ళీ కార్యకర్తలకి అండగా ఉండాలి, కార్యకర్తల సమస్యలను తెలుసుకొని ఇవాళ పార్టీ బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలదీయడానికి ఒక బలమైనటువంటి ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటున్నటువంటి తరుణంలో, కష్టాలున్నటువంటి తరుణంలో ఇవాళ పార్టీని వదిలేసి అనేక మంది అనేక రకాలుగా పోతా ఉన్నారు. పోయిన వాళ్ళ పట్ల మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. లక్షలాది సైనికులం మేమందరం ఉన్నామని ఇవాళ హరీష్ అన్నకు మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జైరాబాద్లో పోయినసారి అన్ని మండలాల మీటింగ్లో, గ్రామ స్థాయి మీటింగ్లో కూడా అన్నా ఈ ఎంపీ పనిచేస్తాడని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పినాం. ఇవాళ గాలి అనిల్ కుమార్ గారిని మరి ముఖ్యమంత్రి గారు మరి హరీష్ అన్న ఇవాళ అభ్యర్థిగా నిలిపినందున రేపు పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించడానికి, విభజన సమస్యలు ప్రస్తావించడానికి, ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో చాటడానికి ఒక బలమైనటువంటి గొంతుగా ఇవాళ గాలి అనిల్ కుమార్ని గెలిపించుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ హరీష్ అన్న నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి. ఎందుకు చేయాలంటే రుణమాఫీ ఇవ్వాలని కాంగ్రెస్ను గట్టిగా అడగడానికి ఇవాళ గులాబీ జెండాను మనం ఈడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతు బీమా తీసుకోవడానికి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుందాం. ఇవాళ హరీష్ అన్నకు అందరం
మాణిక్రావు గారి నాయకత్వంలో జైరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గడప గడప పోదాం, ఇంటింటికి పోదాం, ఈ గులాబీ జెండాను ఎగిరేసి తెలంగాణలోనే మేము మీ పక్షం ఉన్నామని నిరూపించడానికి మరొక అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఉపయోగించుకుందామని మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు మన అందరు విన్నట్టున్న గాలి అనిల్ కుమార్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరు పిడికిలు బిగించి జై తెలంగాణ.